హాయ్ అండి, వెల్కమ్ టు మామినీ వ్లాగ్స్. ఈరోజైతే మేము 3 days హాలిడేస్ వచ్చినాయి కదా, సో చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం. పిల్లలకు చెప్పలేదు. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, అసలు వర్షం పడేటట్లుంది. అయినా కానీ ఇంటి దగ్గర ఉండి ఏం చేద్దామని వెళ్తున్నాం. లంచ్ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసుకొని బ్యాగ్లో సర్దేసుకొని వెళ్తున్నాం. సో ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా మీకు? తెలియదు కదా. క్యాపులు పెట్టినాం. పెద్దోడైతే స్వెటర్ వేసుకుండు, మాస్క్ పెట్టుకుండు వెళ్తున్నాం. వీళ్ళకి సర్ప్రైజ్ అనమాట. అక్కడికి వెళ్ళినాక చూపిస్తాం. వీళ్ళకైతే టెంపుల్ ఉంది, పైకి ఇక్కడ కనిపిస్తుంది. మస్తు చాలా అంటే చాలా చల్లగా ఉంది అసలు. ఇక్కడ కూడా ఒక గుడి ఉంది, కింద పైన ఒక టెంపుల్ ఉంది, కింద ఒక టెంపుల్ ఉంది. ఏనా ఏంటో నానా తెలుసా? ఎక్కడికి వచ్చినామో తెలుసా? అదేంటి చెప్పరు పైకి? నిర్వా ఏంటి చెప్పరు పైన? ఎస్ చేయండి. వెళ్ళిపోయాడు కదా. ఎక్కడికి వచ్చినాం? రంగనాయక సాగర్ వచ్చినామా? వాటర్ కూడా ఎట్లున్నాయి. మనకు వాటర్ చూస్తే మస్తు భయం అవుతుంది అబ్బా. ఎవ్వరు లేరు కదా అక్కడ, ఉంటారా? అబ్బో చల్లగా ఉన్నాయి. వర్షం వచ్చేటట్టు చూడండి ఎట్లుందో, క్లౌడీగా. ఏది పంప్ హౌజా? మస్తు చల్లగా ఉంది. కాసేపు ఉండి వెళ్ళిపోదామా? బోటింగా? ఈ చల్లగా బోటింగ్ చేయొద్దు, అటు పోదామా? పంప్ హౌస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కాలేజ్ బ్యాగ్స్. వావ్, ఘోరంగా చల్లగా వస్తుంది అసలు. జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. వెదర్ చూడండి, మొత్తం క్లౌడీగా ఉంది. ఇప్పుడు వర్షం వచ్చేటట్టుంది. మామూలుగా చల్లగా వస్తుంది. ఎట్లుందిరా నాని? చల్లగా ఉందా? ఎండ వస్తే మంచిగా ఉండదు. హాలిడేస్ ఉన్నాయి, ఇక పిల్లలు ఇంటి దగ్గర ఉంటారని తీసుకొచ్చినాం. ఎక్స్పెక్ట్ చేయలే. వాటర్కి పైనుంచి కొండల నుంచి వచ్చే గాలి మస్తు చల్లగా వస్తుంది. లంచ్ తెచ్చుకున్నాం కదా, సో పైనకి వెళ్ళి తినేసి వద్దామని. ఇక్కడైతే చల్లగా వస్తుంది, పైన కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి తినేసి వస్తాం. ఇక్కడ వస్తున్నాం. హరిత హోటల్, హరిత హోటల్. ఇక్కడైతే వచ్చాము. ఇక లంచ్ తిందామని ఇక్కడైతే తాగినాం. తిందామారా? తిందామా? ఇక్కడ నుంచి ఇక రంగనాయక సాగర్ వ్యూ ఇట్లా ఉంటుంది. అక్కడ పంప్ హౌస్ ఉంటుంది, ఎక్కడ చాలా దూరంలో అక్కడ కనిపిస్తుంది చూడండి. అక్కడ అది ఎగ్జాక్ట్గా అదే. చాలా క్లౌడీగా ఉంది, చాలా చల్లగా ఉంది. ఇక్కడ పైన ఇది టాప్ వ్యూ. ఇది ఇక్కడ హోటల్ ఉంది. ఈ హోటల్లో ఎవరైనా గెస్ట్లు వస్తే ఉంటారనుకుంటా, ఐ థింక్. తిందామా? ఏం తెచ్చినావు? లెమన్
బగారా రైస్. బగారా రైస్. ఇక్కడైతే ఎవరో సార్ వాళ్ళు వస్తారట, అందుకని ఇక్కడ నుంచి వెళ్ళి వేరే దగ్గర కూర్చొని తినమంటారు. అందుకే ప్లేస్ చేంజ్ చేసి వేరే దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళామా? క్యాప్లు పెట్టుకున్నారు, స్వెటర్ వేసుకున్నారు. మా చిన్నోడి స్వెటర్ అయితే మర్చిపోయినా. బన్ను హాయ్ చెప్పు. యువా నీరు. ఇక్కడ పైన అయితే చల్లగా లేదు, కింద బాగా చల్లగా ఉంది. ఇక్కడ కంఫర్ట్గా ఉంటుందని వస్తే వెళ్ళిపోమన్నారు. ఏం చేద్దాం, వెళ్దాం ఇక. లెట్స్ గో. టూరిజం ప్లేస్ ఎవరో లీడర్స్ వస్తారట. ఏంటండి పూరి? ఫేవరెట్ ప్లేట్స్ అది తినద్దా? ఎవరు చెప్పారు? సార్ ఎప్పుడా వేసారు? లొకేషన్ మంచిగా ఉంది అని చల్లగా అవుతుంది బాగా. ఏమో అనుకున్నాం కానీ మంది అయితే వస్తారు ఇప్పుడు. చికెన్ కర్రీ, బగారా రైస్. అరే కర్రీ, దాగొస్తుంది రైస్, పూరి. కూర్చోబండి. ఆ డాగ్ మేము వచ్చినప్పటి నుంచి చూస్తుంది మమ్మల్ని. దానికి ఏమైనా కొంచెం పెడితే అది హ్యాపీ అవుతుంది. పూరి పెట్టండి. ఏం చేస్తుందిరా డాగ్? ఏం చేస్తుంది? మంచిగా సెటిల్ అయిపోయింది. దానికి పూరి పెడదాం. ఆకలి అవుతుందా బన్ను తల్లి? నీ ప్లేట్ ఇటు పట్టు బన్న. వాళ్ళు కూడా వీడియోగ్రాఫర్స్ అన్నట్టున్నారు, మన లెక్క యూట్యూబ్ ఛానల్ కోసం వచ్చినట్టు. కంచి వ్యూ అయితే చాలా బాగుంది. డ్రోన్ ఉందామా? ఎందుకు? ఇగో యువా పూరి. సరే సరే. నీకండి పూరి, ఓకే. నాకు పూరి, డాక్కు ఒక పూరి ఇస్తారా? డాక్కు ఒక పూరి. ఇది తింటుందేమో చూడు. అది ఆకలి మీద ఉంది చాలా. రాదు, ఇక్కడనే ఉంటుంది. చెత్తునండి తినండి. లెమన్ దగ్గర 3 ఉన్నాయి. ఎట్లా 3 ఉన్నాయి? అదొకటి ఆడ మన ఇంటికాడ 2. తినండి. ఎలా ఉందో చెప్పు బన్ను. బన్ను తిను చెప్తా బన్ను, చూడు. తిని చూడు ఒకసారి. తిని నాన్నకి టేస్ట్ ఎలా ఉందో చెప్పు నాన్నకి. తింటూనే ఉంది. తినేసి అంతా ఫొటోస్ ఇలా దిగేసి వెళ్ళిపోదాం. అయిపోయింది. తిన్నాము. వర్షం వచ్చేటట్టుంది. వర్షం వస్తుంది. ఫుల్ క్లౌడీగా అయిపోయింది కాలు. అందుకనే వర్షం వస్తుందని బయలుదేరదామని బయలుదేరుతున్నాం. ఓకే బాయ్ చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్